హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ జత కలిసే 20వ భాగాన్ని వినేద్దాం. ఎందుకు ఏడుస్తున్నావు? ఇంత చిన్న వాటికి కంగారు ఎందుకు? బావున్నాడుగా, చూసుకుంటాడు. వెళ్ళి నీ బ్యాగ్ తీసుకొనిరా అన్నాడు బావ. హా అంటూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. బ్యాగ్ తెచ్చుకొని బావతో పాటే నడుస్తూ కొంచెం కోపం తెచ్చుకోకుండా ఉండు బావా. ఎంతైనా శ్రీజ అక్క వాళ్ళ పేరెంట్స్ కదా, తర్వాత మొహాలు చూసుకోవాలి అన్నాను. అన్నాడు. కాలేజ్ బయట నన్ను డ్రాప్ చేసి కార్ బ్యాగ్ తీస్తుంటే సీట్ దగ్గర బెండ్ అయి స్లోగా డ్రైవ్ చేస్తూ వెళ్ళు బావా, ఈ కోపం డ్రైవింగ్ మీద చూపించకు అన్నాను. హా సరే, నేను అక్కడ మాట్లాడాక నీకు ఫోన్ చేస్తానులే, నువ్వేం కంగారు పడకు, ఏం అవ్వదు. నిన్ను తీసుకెళ్దామని ఉన్నా బాగోదు వాళ్ళ ఇంటికి నిన్ను తీసుకెళ్తే అన్నాడు బావ. పర్వాలేదు, నువ్వు మాట్లాడడం అయిపోయి అంతా స్టార్ట్ అయ్యాక నాకు కాల్ చేయి అన్నాను. సరే జాగ్రత్త అన్నాడు బావ. అయినా నేను నిన్న అమ్మమ్మతో మాట్లాడాక ఒక విషయంలో సీరియస్ డెసిషన్ తీసుకున్నాను. దాని గురించి సిద్ధుతో మాట్లాడడానికి ఈరోజు కాలేజీకి వచ్చాను. ఎలాగైనా తన్ని కలిసి మాట్లాడి ఈ మ్యాటర్ చెప్పేయాలి అనుకుంటూ తను బండి పార్క్ చేసే దగ్గర కూర్చొనున్నాను. కాసేపటికి వచ్చి నన్ను అక్కడ చూసి వెళ్ళిపోతుంటే సిద్ధార్థ్ అని పిలిచాను నెమ్మదిగా. ఏంటి, మనమిద్దరం కాసేపు మాట్లాడుకోవచ్చా? ఫ్రీగా ఉన్నావా? క్లాస్కి నువ్వు వెళ్ళలేదా? ఈరోజు వైజాగ్లో ఏమీ సునామీ కొట్టుకుపోదు కదా. ఈ వెటకారం వద్దు ప్లీజ్ అసహనంగా చెప్పాను. మీరు వెళ్ళండి, ఐ విల్ జాయిన్ యూ అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి క్యాంటీన్కి వెళ్దామా అన్నాడు. హా సరే పద అన్నాడు నడుస్తూ. క్యాంటీన్లో కూర్చోగాని ఫస్ట్ క్లాస్ టైం అవడంతో ఇంకా జనాలు లేరు అక్కడ. ఓనర్ కూడా దేవుడు పూజ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. చెప్పు అన్నాడు సిద్ధార్థ్ ఫోన్ చూసుకుంటూ. ఒక్క నిమిషం అని తన ఫోన్ లాగి పక్కన పెట్టేసి, మనం ఈ రిలేషన్షిప్కి కొన్ని రోజులు బ్రేక్ ఇద్దాం సిద్ధార్థ్. ఏంటి అంటే, రోజు రోజుకి నాలో గిల్ట్ ఫీలింగ్ పెరిగిపోతుంది. మా అమ్మమ్మని మోసం చేస్తున్నాననే ఫీలింగ్ చావు కంటే దరిద్రంగా ఉంది నాకు. ఇప్పుడు మన ఇద్దరం రోజు ఇలా బయట కలిసి తిరిగే బదులు మనం జాబ్స్ తెచ్చుకొని ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇలా బయట తిరగడం, కలిసి కాలేజీలో తిరగడం, గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకోవడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. నా వల్ల అయితే అవన్నీ కావడం లేదు. ఈ తాత్కాలిక ఆనందాల కోసం మన జీవితాల్ని పనంగా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇది మన లైఫ్కి పీక్ టైం సిద్ధార్థ్. ఈ టైంని వేస్ట్ చేసుకుంటే ఆ తర్వాత మనం ఎంత చేసినా ఎంతో కొంత వెలితి అయితే ఉండిపోతుంది అన్నాను. సో గంభీరంగా మారుతుంది తన గొంతు. మన బీటెక్ అయిపోయేంత వరకు అని. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. చెంప చెల్లుమనిపించాడు సిద్ధు నాకు. అక్కడ క్యాంటీన్ అంతా ఖాళీగా ఉండడం వల్ల తను కొట్టిన దెబ్బకి ఫర్ట్ మని సౌండ్ వచ్చింది. అందరూ పనులు మానేసి మరీ చూశారు మా వైపు. తను కొట్టిన దెబ్బకి తూలిపోయి నేను కుర్చీలో నుండి పడిపోయాను. నేను నా జబ్బ పట్టుకొని మీదకి లేపి, డోంట్ యూ డేర్ కంప్లీట్ ఇట్ చిత్ర. తన స్వరం తీవ్రంగా మారింది. ఐ అంటూ ఏదో చెప్పబోయాను. నన్ను ఆపి, నీకు నేను కన్ఫెస్ చేసిన రోజే చెప్పాను, నా లైఫ్లో ఉండబోయే ఓన్లీ వన్ గర్ల్ నువ్వే అని, నీ లైఫ్లో ఉండబోయే ఓన్లీ బాయ్ నేనే అని. ఇప్పుడు నీ ఆలోచనలు మారాయో, వేరే వాళ్ళ మీదకి మనసు మళ్ళింది, తెలుసుకోలేనంత వెదవని కాదు నేను. క్లాస్ ఫస్ట్ వచ్చావు, సో వీడితో మనకేంటి, వీడికంటే బెటర్ వాడిని చూడొచ్చు అనుకుంటున్నావేమో. నెవర్. నరకం అంటే ఏంటో చూపిస్తాను. అలాంటి పిచ్చి డెసిషన్స్ నువ్వు తీసుకుంటే మాత్రం. అయినా చదువు చదువు అని చస్తావేంటి? చదవకపోతే ఏంటి? మా నాన్నకి కోట్ల ఆస్తుంది. నేను చదివేసుకొని ఉద్యోగాలు చేసి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. నేను బీటెక్ పాస్ అయితే చాలు, 10 లక్షలు పెట్టి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కొంటారు. అది కాదు అంటే నా చేత ఏదో ఒక బిజినెస్ పెట్టిస్తారు. అసలు ఏం చెయ్యను అన్నా కూడా నా పేరు మీద ఒక 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నెలకి ₹1,00,000 అదే వస్తుంది. కాబట్టి చదువు కెరీర్ అంటూ కాకమ్మ కబురు నా దగ్గర ఆడుకు. నాకు నువ్వు నచ్చట్లేదు. ఆ రిషిగాడు మంచిగా గేమ్స్ ఆడి దట్టంగా ఉంటాడు. నాకు వాడే నచ్చాడని చెప్పు, వింటాను. అంతేగాని ఈ సొల్లు మాటలు నాతో చెప్పకు అన్నాడు పరమ సీరియస్గా. కళ్ళు బ్లర్గా కనిపిస్తున్నాయి. అసలు తన మొహమే కనిపించడం లేదు. కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని తన వైపు చూస్తున్నాను. ఎందుకలా ఊరికే క్యారెక్టర్ అజాసినేషన్ చేస్తున్నావు సిద్ధు? ప్రతిసారి నన్ను రిషిని కలిపి మాట్లాడి కావాలని నీ ఈగో సాటిస్ఫై చేసుకుంటున్నావు, అది తెలుస్తుంది నీకు. నిజానికి మా ఇద్దరి మధ్య అలాంటి భావన కానీ ఫీలింగ్స్ కానీ లేవని నీకు తెలుసు. కానీ ఎందుకని ప్రతిసారి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నువ్వు క్లాస్లో చాలామంది అమ్మాయిలతో మాట్లాడతావు, అంతెందుకు పూర్వీతోనే మాట్లాడతావు, తనతో బయటికి వెళ్తావు, వీడియో కాల్స్ మాట్లాడతావు, రోజంతా చాట్ చేస్తూనే ఉంటావు. నేనెప్పుడు నిన్ను ఇలా క్వశ్చన్ వేయలేదు కదా.
నీ మీద నాకున్న నమ్మకంలో 1% కూడా నా మీద నీకెందుకు లేదు సిద్ధు? సరే, నువ్వన్నట్టు నాకు క్యారెక్టర్ లేదే అనుకుందాం. మరెందుకని నన్ను ఎంత బలవంతంగా నీ గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తున్నావు? మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని వెతుక్కొని నీ దగ్గర పెట్టుకో ప్లీజ్ అన్నాను లేచి వెళ్ళిపోతూ. వెనకే వచ్చి నా చేయి పట్టుకుని, అలా మాట్లాడుకు చిత్ర, రియల్లీ ఐ ఆమ్ సారీ. నేను కోపంలో అలానే మాట్లాడతానని నీకు తెలుసు కదా. నిజంగా నువ్వంటే చాలా చాలా ఇష్టం నాకు అన్నాడు. వద్దు సిద్ధార్థ్ ప్లీజ్ అన్నాను చేతులు విడిపించుకుంటూ. సరే, నువ్వు చెప్పినట్టే ఈ 3 years నేను డిస్టర్బ్ చేయను, తర్వాత ఓకేనా అన్నాడు. ఏంటి? నువ్వు చెప్పిన మాటే కదా నేను చెప్తున్నాను. నేనేం డిస్టర్బ్ చేయను, ఐ ప్రామిస్. నీకు జాబ్ రాగానే మళ్ళీ నాతో ముందులా ఉంటావా అన్నాడు. హా అన్నాను. సరే, ఈ రోజు నుండి మనమిద్దరం విడివిడిగానే ఉందాం. అలానే నువ్వు ఇంకెవరితోనో రిలేషన్షిప్లో ఉన్నా తిరిగినా ఊరుకొని చిత్ర అని వార్నింగ్ ఇచ్చి, ఒక్కసారి ఆగు అని క్యాంటీన్లో నుండి ఐస్ ముక్కలు తీసుకొచ్చి ఇచ్చాడు బుగ్గ మీద పెట్టుకొని. థ్యాంక్స్ అని చెప్పేసి వడివడిగా వచ్చేసాను బయటికి. తనలో ఈ సైకో సైట్ చూసిన దగ్గర నుండి తనకి దగ్గరగా ఉండాలంటే భయంగా ఉంది. ఏదో ఒకటి 3 ఏళ్ళు తనకి దూరంగా ఉండొచ్చు కదా. 3 ఏళ్ల తర్వాత మన జీవితం ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదు కదా అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి రిషి ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చినాను. తన ఎగ్జామ్స్ అయిపోయే టైం అయిందని. ఫస్ట్ బెంచ్లో కూర్చుని తెగ రాసేస్తున్నాడు. సర్లే అని ఫోన్ తీసి రీల్స్ చూస్తూ కూర్చున్నాను. బావ నుండి ఫోన్ వస్తుందేమో అని ఆశిస్తూ. ఎగ్జామ్ అయిపోయింది. పేపర్ ఫోల్డ్ చేస్తూ బయటకు వచ్చాడు రిషి. ఎలా రాశావు? తన చేతుల్లో నుండి క్వశ్చన్ పేపర్ తీసుకొని చూస్తూ అడిగాను. బిందాస్, ఒక్క 7 మార్క్స్ తప్పించి మొత్తం పేపర్ రాసేసా అన్నాడు. ఏంటి 7 మార్క్స్ వదిలేసావా? షాక్ అయ్యి అడిగాను. ఎందుకు రిషి? పేపర్ ఇంత ఈజీగా పడితే ఎందుకు వదిలేసావు? ఏదో ఒకటి అటెంప్ట్ చేసి ఉండాల్సింది అన్నాను నేను తెగ ఫీల్ అయిపోతూ. మేడం సరస్వతి గారు, నేను ఎప్పుడు ఇలా ఆల్మోస్ట్ ఫుల్ పేపర్ అటెంప్ట్ చేయలేదు, మీరు కంగారు పడకండి, పక్కా 9 points అన్నాడు రిషి. సర్లే అని పేపర్ తనకిచ్చేసి మిగతా వాళ్ళు ఎలా రాశారో అన్నాను. పద వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. సరే అని నేను ఒక్క అడుగు వేసేసరికి బావ నుండి ఫోన్ రింగ్ అవుతుంటే, నువ్వు వెళ్ళు రిషి, నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను, చిన్న ఎమర్జెన్సీ అన్నాను. ఓకే. ఆ బుగ్గేంటి అంత ఎర్రగా ఉంది అన్నాడు రిషి. దేవుడా, దాదాపు 40 నిమిషాలు అవుతున్నా ఇంకా ఎరుపు తగ్గలేదు అనుకుని, ఎండ కదా సన్ స్ట్రోక్ అన్నాను. ఓకే, స్కార్ఫ్ కట్టుకో, నిజంగా చాలా ఎండగా ఉంది ఈరోజు అని వెళ్ళిపోయాడు రిషి. తను వెళ్ళగానే ఫోన్ లిఫ్ట్ చేసి, బావా అన్నాను. పండు, నీ రూమ్లో శ్రీజాను కొన్ని రోజులు అమ్మ వాళ్ళకి తెలియకుండా ఉంచే ఛాన్స్ ఉందా అన్నాడు బావా. మన ఇంట్లో కష్టం బావా, మీదకి కిందికి అందరూ తిరుగుతుంటారు, పని మనిషి కూడా క్లీనింగ్కి వెళ్తుంది, ఎలా అయినా చూసేస్తుంది అన్నాను. ఇప్పుడు తనని సేఫ్గా ఎవరికీ తెలియకుండా ఎక్కడ దాచాలి అన్నాడు బావా. ఏమైంది బావా, ఆల్ ఓకేనా అన్నాను. భోజనం చేశావా? రివర్స్లో నన్నే అడిగాడు. లేదు ఇంకా అన్నాను. సరే, నేను వస్తున్నాను, పిక్ చేసుకుంటా, లంచ్ చేస్తూ మొత్తం మాట్లాడుకుందాం అన్నాడు బావా. సరే అన్నాను. రిషి ఉన్నాడా? తన్ని కూడా రమ్మని చెప్పు అన్నాడు బావా. రిషి ఎందుకు? కళ్ళు చిట్లించి అడిగాను. తను అలాంటి సిచ్యువేషన్స్ మనకంటే బెటర్గా హ్యాండిల్ చేస్తాడే అన్నాడు బావా. సరే ఆగు, తనని వెతికి పట్టుకుంటాను అన్నాను. సరే అని కాల్ కట్ చేశాడు బావా. రిషిని వెతుక్కుంటూ వెళ్ళినా నేను అక్కడ తను మా క్లాస్మేట్తో మాట్లాడడం చూసి కళ్ళు చిట్లించి వెనక్కి నించున్నాను. నువ్వేంటి ఇక్కడ అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు మా క్లాస్ అబ్బాయితో? ఏం లేదు కానీ ఇటురా అని చేయి పట్టుకుని క్యాంటీన్ వైపు వెళ్తుంటే, అది కాదు, ఒక్క నిమిషం ఆగు, నేను నీతో మాట్లాడాలి అని అరుస్తున్నాను నేను. అక్కడ సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని ఉండేసరికి గోలు కొరుకేసుకుంటూ, అదేంటి ఇటు తీసుకొచ్చేస్తాడు, మళ్ళీ ఎందుకు అని తెగ ఆలోచిస్తుంటే, హే జిడ్డు ఇటురా అన్నాడు రిషి. వాట్? ఏమని పిలిచారు నన్ను? సిద్ధు అని. నీ పేరు అదే కదా అన్నాడు రిషి. అన్నాడు సిద్ధార్థ్ అసహనంగా. పాప ఒంటరిగా దొరికితే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారని చెప్పలేదా? ర్యాగ్ చేస్తుంటే చెయ్యను అని మారం చేస్తుంది అన్నాడు రిషి. అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూశాను రిషి వైపు. సిద్ధు ఒక్కసారిగా నా వైపు చూసేసరికి కళ్ళు దించేసి కిందికి చూస్తున్నాను భయంగా. ర్యాగింగ్ చేసినప్పుడు మేం చెప్పినవి చెయ్యాలా లేదా గట్టిగా అడిగాడు రిషి. చెయ్యాలి. పక్కన సార్ ఏది? సార్ చెయ్యాలి. సో చెయ్యమని చెప్పు అన్నాడు. సార్ వాళ్ళు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయి చిత్ర అన్నాడు సిద్ధార్థ్. చెప్తున్నాడుగా కానీ అన్నాడు రిషి. ఏంటి అన్నట్టు చూశాను రిషి వైపు మొహం చిట్లించుకుని. కొట్టు చెప్తున్నాడుగా అన్నాడు. ఎవరిని అన్నాను వెనక్కి అడుగులు వేస్తూ. ఇంకెవరిని? జిడ్డుని. ఏం సిద్ధు? వాట్? నేనేం చేశాను?
నన్నెందుకు కొడుతుంది అన్నాడు సిద్ధు కోపంగా. క్లాస్లో అందంగా ఉన్న వాళ్ళకి రాఖీ కట్టమంటే కట్టను అంది. అప్పుడు కొట్టాలంటే అది చేయను అంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి కదా అన్నాడు రిషి. కదా అన్నాడు ఈసారి కాస్త గట్టిగా. మేటర్ అర్థమై సిద్ధార్థ్ నాది మొహం పాలిపోయింది. నువ్వు టాస్క్ కంప్లీట్ చేస్తావా, నన్ను చేయమంటావా అన్నాడు రిషి సూటిగా చూస్తూ. తల అడ్డంగా ఊపి వెనక్కి తిరిగేశాను. ఆల్మోస్ట్ చెవులు చిల్లులు పడినంత సౌండ్. గుండె ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి చెంప మీద చేయి పెట్టుకుని నించున్నాడు సిద్ధార్థ్. అందరూ కళ్ళు అప్పగించి చూస్తున్నారు వాళ్ళిద్దరి వైపు. యాటిట్యూడ్ అనుకుంటున్నావా? అర్జున్ రెడ్డి సినిమా చూసి అలా ఉంటే బుల్లెట్ బైక్ వేసుకుని వస్తే అమ్మాయిని కొడితే గొప్పోడు అయిపోతావు అనుకుంటున్నావా? ఆ అమ్మాయిని కొడితే తను నయానో భయానో ఏమీ మాట్లాడకపోవచ్చు, ఎవరికి చెప్పుకోవచ్చు, కానీ తన చుట్టూ జనాలే కదా ఉంటారు. ఎవరో ఒకరు నాలాంటి వాడికి చెప్పారే అనుకో, ఇదే గతి పడుద్ది. అయినా నాకు అర్థం కాదు, ఏం చూసుకొని అంత విర్రవీగిపోతున్నావు అని సిద్ధుకి మాత్రమే వినిపించేలా చెప్పి, ఇంకొకసారి ఇదే గనక ఎవరైనా ఏ అమ్మాయితో అయినా రిపీట్ చేశారో మీరు కాలేజ్ నుండి ఎలా పాస్ అవుతారో నేను చూస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి, నువ్వు నీ డబ్బు బలుపు నా దగ్గర చూపిద్దామని ప్లాన్స్ వేయకు. నాకు 1% కూడా ఫరక్ కూడా పడదు. ఎందుకంటే నువ్వేం చేసావో అందరూ చూశారు. క్యాంటీన్లో ఉన్న సీసీ కెమెరాలో కూడా అది రికార్డ్ అయింది. వెళ్ళి తనకి సారీ చెప్పు అన్నాడు సిద్ధార్థ్తో. పర్లేదు, అక్కర్లేదు కంగారుగా చెప్పాను. పర్లేదు కాదది. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులే పిల్లల్ని కొట్టరు. అలాంటిది నువ్వెవరు తన మీద చేయి వేయడానికి? తనకే కాదు, ఎవరికి ఆ రైట్ ఉండదు, మనం ఇవ్వకూడదు కూడా. పిచ్చి పిచ్చి అనాలజీలు పట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడితే మ్యాటర్ చాలా దూరం వెళ్లాల్సి అవసరం ఉంటుంది సూటిగా చెప్పాడు రిషి. సారీ అన్నాడు సిద్ధార్థ్. ఓకే, సారీ చెప్పేశాడు కదా, ఇంకా వెళ్దామా అన్నాడు రిషితో. పద అని ముందుకు నడిచాడు. ఏదైనా బావ చెప్పింది నిజమే. రిషి సిచ్యువేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. ఇటు సిద్ధుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ విషయం బయటికి రాకుండా బాగానే మేనేజ్ చేస్తాడు అని మనసులో మెచ్చుకున్నా బయటికి మాత్రం ముచ్చుమొహం పెట్టుకుని ఉన్నాను. నీకేమైనా బుర్ర ఉందా? అలా ఎవరైనా కొడతారా? ఫ్యాకల్టీ చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది అన్నాను. ఆ మాట వాడు కొట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అన్నాడు రిషి. అసలు తను నన్ను కొట్టాడని నీకెవరు చెప్పారు? మ్యాటర్ అది కాదు, తను కొట్టినా నువ్వెందుకు కామ్గా ఉన్నావు? ఎందుకు కామ్గా ఉన్నానంటే ఏదో కోపంలో కొట్టాడు, తర్వాత చెప్తే వింటారని అనుకున్నాను, నాకేం తెలుసు అన్నాను గొనుక్కుంటూ. మరి నేను అడిగితే అబద్ధం ఎందుకు చెప్పావు? నిజం చెప్తే అది ఇలానే అవుతుందని నాకు తెలుసు కాబట్టి. వీటికేం మాత్రం తక్కువ లేదు కానీ ఏదో మాట్లాడాలి అన్నావు అన్నాడు రిషి. బావా మన ఇద్దరిని బయటికి లంచ్కి తీసుకుని వెళ్తా అన్నాడు. ఈ పాటికి వచ్చేసే ఉంటాడు, పద వెళ్దాం అన్నాను. మీ ఇద్దరు వెళ్ళొచ్చు కదా, మధ్యలో నేనెందుకు అన్నాడు రిషి. నువ్వే ఇంపార్టెంట్ అక్కడ, అవన్నీ కారులో చెప్తాను పద అన్నాను. నేను వెళ్ళేటప్పటికే బావ కారు ముందు బయట. మమ్మల్ని చూసి డోర్ తీసి పెట్టాడు బావ. వెనక సీట్లో మేమిద్దరం కూర్చున్నాం బుద్ధిగా. శ్రీజ అక్క పూర్తిగా ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి ఉంది. బావ కూడా బయటికి కనపడడం లేదు కానీ టెన్షన్గానే ఉన్నాడు. ఏం జరిగింది అని కుతూహలం ఎక్కువ అవుతున్నా ఈ సిచ్యువేషన్లో వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకని మౌనంగా ఉన్నాను నేను. ఏమైంది అలా ఉన్నారు అని నాకు మెసేజ్ చేశాడు రిషి. బావ తనని తీసుకుని వచ్చేస్తాడు, సో నీ హెల్ప్ అడుగుతున్నాడు అని మెసేజ్ చేశాను నేను. నాకేమైనా వీటిలో అలవాటు ఉందా? ఒక 10 మంది అమ్మాయిలు లేపుకొని పోయానా? నాకెలా తెలుస్తుంది అని తల కొట్టుకున్న ఈమోజీ పెట్టాడు. అది చూడగానే నవ్వొచ్చినా ఆ సిచ్యువేషన్లో నవ్వితే అష్ట దరిద్రంగా ఉంటుందని ఫిక్స్ అయి మౌనంగా ఉన్నాను. రెస్టారెంట్ ముందు కారు ఆపి పదండి అన్నాడు బావ. మౌనంగా లోపలికి నడిచాం ముగ్గురం. ఆర్డర్ ఇవ్వు పండు అని నా చేతిలో పెట్టాడు బావ. కామ్గా అది రిషి చేతిలో పెట్టేసి ఆర్డర్ ఇవ్వమని చెప్పాను నేను. ఏం చెప్పాడో వినలేదు అసలు. శ్రీజ అక్క బలవంతంగా ఏడుపు ఆపుకోవడం చూస్తే బాధేస్తుంది నాకు. ఏడవకక్క చిన్నగా చెప్పాను. ఊరుకో శ్రీజ, పొద్దున్నుండి ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏడవడం వల్ల మనకి ఒరిగేది ఏం లేదు కదా. ఆ కళ్ళు మొహం చూడు ఎలా అయిపోయాయి, పొద్దున్నుండి ఏమీ తినకుండా ఈ ఏడుపు ఎందుకు అని తన కళ్ళు తుడిచి వాటర్ ఇచ్చాడు బావ. ఏం జరిగింది వివేక్ అన్నా అన్నాడు రిషి. ఇలాంటి సిచ్యువేషన్లో మీ ఇద్దరికి పరిచయం చేయాల్సి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. బట్ తను శ్రీజ నాకు కాబోయే భార్య అని తన భుజం చుట్టూ చెయ్యేసి, తను రిషి మా దూరపు చుట్టాలు, మా ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాడు కూడా అన్నాడు బావ. వాళ్ళిద్దరూ పరస్పరం చిన్న నవ్వు ఇచ్చుకొని మళ్ళీ మామూలు అయిపోయారు. సో మాది ఒక 4 ఏళ్ల ప్రేమ, కాలేజీలో ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయాలు ఇష్టాలు నచ్చాయి. అది ఫ్రెండ్షిప్ కంటే ఒక మెట్టు ఎక్కువే అని తెలిసింది.
కానీ తనకి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం డ్రీమ్. వాళ్ళ ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంట్లో మా గురించి ఓపెన్ అయ్యి అనవసరంగా టఫ్ చేసుకోవడం ఎందుకని ఇన్ని రోజులు మా గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం. కానీ తన ల్యాప్టాప్ యూజ్ చేస్తూ మా ఫొటోస్ చార్ట్స్ అన్నీ వాళ్ళ కజిన్ చూసేసి వాళ్ళ ఇంట్లో మా గురించి చెప్పేశాడు. సో అనుకోకుండా ఒక్కసారిగా అంతా తారుమారైపోయింది. ఒక పక్క వాళ్ళ బావతో తన పెళ్ళి అని చిన్నప్పటి నుండి అనుకుంటున్నారట. అది తప్పినందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా తన మీద కోపంగా ఉండి కొట్టబోతుంటే నేను ఆపినందుకు ఇంటి నుండి బయటికి గెంటేశారు మమ్మల్ని. ఇటు మా ఇంట్లో ఆ పండుకి నాకు పెళ్ళి అనుకోవడం వల్ల దాన్ని చేసుకున్నందుకు మా నాన్న ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఈ టైంలో నేను శ్రీజ గురించి ఓపెన్ అయితే తన వల్లే నేను పండుని పెళ్లి చేసుకోనని అంటున్నానేమో అని తన మీదకి అందరూ రివర్స్ అవుతారు. వెల్కమింగ్గా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ముందు నుండే తన మీద నెగిటివ్ ఇంప్రెషన్తో ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు బావ. మాట అనుకున్నారా? నువ్వు కోపంలో అరిచావా అని అడిగాను బావని. వివేక్, ఏం కంట్రోల్ తప్పలేదు. మా ఇంట్లో వాళ్ళే అసలు మా మాటలు వినడానికి రెడీగా లేరు. అసలు మా ఇద్దరిని యాక్సెప్ట్ చేయడం మాట పక్కన పెడితే తన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తారు. మా అంకుల్ ఒక అతను పోలీస్ కూడా అంది అక్క ఏడుస్తూ. ఊరుకోండి వదిన, మీరేమంతా వర్రీ అవ్వద్దు, ఏదో ఒకటి చేద్దాం అన్నాడు రిషి. ఏం చేద్దాం? బావా నేను ఒకటేసారి అడిగాం రిషిని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.